గుడ్ ఈవినింగ్ సార్. మీరన్నట్లుగా ఇక్కడ బేసిక్1లో ఈ 2.0 వాల్యూ అనేది మీరు అడ్మిన్ ప్యానల్ నుంచి చేంజ్ చేస్తే డెఫినెట్గా ఇది 2.5 సంథింగ్ ఎంత మీరు ఎంత అయితే చేంజ్ చేస్తే అంత వాల్యూ అయితే చేంజ్ అవుతుంది. కానీ ఎగ్జాక్ట్లీ ఈ స్కేలింగ్ ప్రకారం ఇదే సరిగ్గా అయితే చూపించడం అనేది కుదరని పని సార్. ఒకవేళ మీరు ఈ వాల్యూ చేంజ్ చేసినట్లయితే ఇది 2.0 నుంచి 2.5కి చేంజ్ చేశారనుకుందాం, వాల్యూ మాత్రం డైనమిక్గా చేంజ్ అయిపోయి మీకు 2.5 అనేది చూపిస్తుంది. బట్ ఇది కింద లెక్క ప్రకారం 2.5 అయినప్పుడు ఇది కొద్దిగా కిందకి రావాలి. ఈ స్కేలింగ్ కూడా మీకు ఇక్కడ 2.5 దగ్గర చూపించాలి. బట్ అది అలా జరగదు, అది ఇక్కడే ఉంటుంది, వాల్యూ మాత్రం చేంజ్ అవుతుంది. మా దగ్గర అయితే ఎలాంటి ఆప్షన్ దానికి కనిపించలేదు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా వే ఉంటే డెఫినెట్గా మీరు సజెస్ట్ చేస్తే మేము ఫాలో అవుతాం. ఈ వాల్యూ చేంజ్ అయినప్పుడు ఈ స్కేలింగ్ కూడా చేంజ్ అయ్యే విధంగా డైనమిక్గా ఏదన్నా జావాస్క్రిప్ట్ కానీ జేక్వెరీ కానీ కోడ్ కానీ ఏదన్నా ఉన్నట్లయితే, మీరు ఇంతకుముందు ఏ సిస్టంలో అయినా ఇలాంటిది చూసినట్లయితే మాకు కొద్దిగా సజెషన్ ఇస్తే మేము దాన్ని ఫాలో అవుతాం. ఇంకొకటి ఇక్కడ ఈ 1 డెప్త్ ఉంది కదా, ఈ 1.00 నుంచి 1.45 వరకు మీరు ఇక్కడ చేంజ్ చేసినట్టయితే 1.00 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2.00 మార్చాలనుకుందాం. ఈ డిస్టెన్స్ అయితే ఇక్కడ వాల్యూస్ అయితే చేంజ్ అవుతుంది, కానీ ఈ డిస్టెన్స్ ఇలాగ డౌన్ యారో అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ అనేది స్కేలింగ్ ప్రకారంగా అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం కుదరని పని సార్. ఇక్కడ మీరు అన్నట్లుగా ఇక్కడ ఈ స్కేలింగ్ ప్రకారం ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1.0. సో మనం డ్రిల్లింగ్ అనేది 1.45 నుంచి స్టార్ట్ చేసి 2.0 దగ్గర స్టాప్ చేసామని అనటానికి ఇక్కడ మీరు వాల్యూ చేంజ్ చేశారు. అలాంటప్పుడు ఈ 1.00 ఉండదు, ఇక్కడ నుంచి ఇక్కడికి డెప్త్ మనం చూపించాలి బై 6. అది స్కేలింగ్ ప్రకారం అయితే పాసిబుల్ అవ్వదు. మీరు ఓన్లీ అడ్మిన్ ప్యానల్ నుంచి వాల్యూస్ని అయితే రీప్లేస్ చేయగలరు, కానీ స్కేలింగ్ ప్రకారం మీరు ఇచ్చిన వాల్యూస్కి ఈ వాల్యూస్ అనేవి ఫిట్ అవ్వవు సార్. దాంతోపాటుగా ఇది అనేది మేము ఇమేజ్ ప్లేస్ చేసాం. మీరు ఒకవేళ ఇది వాల్యూస్ చేంజ్ చేసినట్టయితే 2.0 కిందకు వచ్చినప్పుడు ఈ ఇమేజ్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలి. బట్ అది చేంజ్ అవ్వదు, ఇది 2 దగ్గరే ఉంటుంది, బట్ ఈ వాల్యూ కూడా కిందకి దిగదు. ఆ 2 ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం. మీ దగ్గర ఏదైనా సజెషన్ కనుక ఉంటే డెఫినెట్గా మీరు సజెస్ట్ చేస్తే మేము దాన్ని కన్సిడర్ చేస్తాం. థ్యాంక్ యూ.